ఐ వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈవీఎస్ కంప్లీట్ సిలబస్ పార్ట్స్లోగా తీసుకుందాం. సో దిస్ ఈస్ ద పార్ట్ 1 సిలబస్. మొత్తం కంప్లీట్ ఎన్సీఆర్టీ సిలబస్ 3rd, 4th, 5th కంటెంట్ మొత్తం ఇందులో కవర్ చేశాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్, పాయింట్స్ అన్నీ ఈ బుక్లో నేను మీకోసం నోట్ చేశాను. మీరు చేయాల్సిందంతా ఒకటే, ఒకసారి నోట్స్ ఎలా ఇచ్చాము, ఏమి ఇచ్చామన్నది ఒకసారి నీట్గా చూసుకొని చదవడం. 95% మీకు అన్నీ ఇందులోనే వచ్చేసాయి. ఇంకా వేరే ఏది మీరు చదవాల్సిన అవసరం లేదు. ఈ బుక్ ఒకటి మీరు నీట్గా అర్థం చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి గోయింగ్ టు స్కూల్స్ మన ఇండియాలో ఎక్కడ ఏ ప్లేసెస్లో స్కూల్స్కి ఎలా వెళ్తారన్నదే దీని యొక్క టాపిక్. సో అస్సాంలో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. సో మన మోకాళ్ళ నుంచి వాటర్ వచ్చేసి హెవీగా రెయిన్ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఎలా వెళ్తారంటే ద బ్యాంబూ అండ్ ద రోప్ బ్రిడ్జెస్తో అస్సాంలో స్కూల్కి వెళ్తారు. సో బ్యాంబూస్తో కట్టి దానికి రోప్స్ ఉంటారు. పిల్లలు ఒక హ్యాండ్లో బుక్స్ పట్టుకొని, ఒక హ్యాండ్తో రోప్ పట్టుకొని వాళ్ళు బ్రిడ్జ్ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో బ్యాంబూ అండ్ రోప్ బ్రిడ్జెస్తో అస్సాంలో పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో లదాఖ్లో ఎట్లా అంటే ట్రాలీలో వెళ్తారు. లదాఖ్లో ఉన్న పిల్లలు ఎలా వెళ్తారంటే ట్రాలీ ఉంటుంది. సో ట్రాలీ అంటే ఇట్లా బాక్స్లో ఉంటుంది. ఇందులో 4 to 5 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటారు. ఒక రోప్ ఉంటుంది. సో దీనికి ఒక పుల్లి ఉంటుంది ఈ ట్రాలీకి ఇలా కట్టి. సో ఈ పుల్లి దీంతో వాళ్ళు లాగుతారు. సో ఈ సైడ్ నుంచి అసలు కింద వాటర్ ఉంటుంది. సో పిల్లలు ఆ వేలో అన్నది వెళ్తారు. లదాఖ్లో ట్రాలీలో వెళ్తారు. నెక్స్ట్ కేరళలో పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారంటే వల్లం, ఒక చిన్న స్మాల్ బోట్లో వాళ్ళు ఆ వైపు నుంచి ఈ వైపుకి బోట్లో. సో మనం ఆ బోట్స్ని మనం వల్లం అని పిలుస్తాం. వల్లం అనేది స్మాల్ వుడెన్ బోట్ని వల్లం అని పిలుస్తాం. సో మనకు రాజస్థాన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? క్యామెల్సే. సో రాజస్థాన్లో పిల్లలు దేంతో వెళ్తారంటే క్యామెల్ కార్ట్స్ మీద స్కూల్స్కి అనేది వెళ్తారు. కొన్ని విలేజెస్లో పిల్లలు ఏం చెప్తారు? బుల్లక్ కార్ట్స్ మీద, ఎడ్ల బండి మీద స్కూల్స్కి వెళ్తారు. సో విలేజెస్లో పిల్లలు ఎట్లా వెళ్తారంటే బుల్లక్ కార్ట్స్ మీద వెళ్తారు. విలేజెస్లో పిల్లలు బుల్లక్ కార్ట్స్ మీద స్కూల్స్కి వెళ్తుంటారు. నెక్స్ట్ ద పాత్స్ ఆర్ రాకీ అండ్ అన్ఈవెన్ మౌంటైన్స్. సో రాకీ పాత్లో మౌంటైన్స్ ఉన్న వాళ్ళు పిల్లలు, ఉత్తరాఖండ్లోని పిల్లలు రాకీ పాత్స్ మీద స్కూల్స్కి వెళ్తుంటారు. పాపం వాళ్ళకి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ జుగాడా అంటే ముందు బైక్లా ఉంటుంది, వెనక పిల్లలు కూర్చోవడానికి ఇలా బైక్లా ఉంటుంది. సో వెనక పిల్లల్ని కూర్చోబెట్టి వెళ్తుంది. సో ఈ జుగాడాని ఎవరు యూజ్ చేస్తారంటే గుజరాత్లో వాళ్ళు యూజ్ చేస్తారు స్కూల్స్కి వెళ్ళడానికి. ఈ జుగాడా ఎలా నడుస్తుందంటే పుట్ 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 అని నడుస్తుంది. సో జుగాడా పుట్ 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 అని రన్ అవుతుంది. నౌ ఇప్పుడు బర్డ్స్ గురించి చూద్దాం. సో బర్డ్స్ వచ్చేసి యానిమల్స్ విత్ ఇయర్స్ గివ్స్ బర్త్ టు యంగ్ వన్స్. సో ఏ యానిమల్స్కి అయితే ఇయర్స్ బయటికి కనిపిస్తూ అండ్ వాళ్ళు యంగ్ బేబీస్ని, సో వాళ్ళు బేబీస్కి జన్మనిస్తారో వాటిని మనం వివిఓరస్ అని అంటాం. వివిఓరస్ లైక్ క్యాట్, డాగ్. సో వాటిని మనం వివిఓరస్ అని అంటాం. సో యానిమల్స్ విత్ నో ఇయర్స్ అండ్ లే ఎగ్స్. సో ఏ యానిమల్స్కి అయితే ఇయర్స్ కనిపించవు, ఎస్పెషల్లీ బర్డ్స్కి ఇయర్స్ కనిపించవు కదా, వాటికి హోల్స్ లాగా ఉంటాయి. సో ఎవరికైతే ఇయర్స్ కనిపించవో అండ్ వాళ్ళు ఎగ్స్ని ఇస్తారో వాళ్ళని మనం ఓవ్యూవర్స్ అంటాం. లేకపోతే ఇన్సెక్ట్స్, స్నేక్స్, బర్డ్స్ లైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిజుభాయ్ బడేకా. ఇంపార్టెంట్ పాయింట్ స్టార్స్ ఉన్నాయి. గిజుభాయ్ బడేకా, ఈయన గుజరాత్. ఈయన చాలా స్టోరీస్, పిల్లల కోసం చాలా స్టోరీస్, ఈ రోట్ మెనీ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్స్. సో ఇప్పుడు బర్డ్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి స్పారోస్. సో వాళ్ళ హౌసెస్, బర్డ్స్ యొక్క హౌసెస్ ఎలా ఉంటాయో కూడా మనకు ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. సో ఫస్ట్ స్పారో దాని యొక్క నెక్స్ట్ ఎక్కడ పెడుతుంది? స్పారో పిచ్చిగా దాని యొక్క గూడు ఎక్కడ పెడుతుంది? టాప్ ఆఫ్ ద కబోర్డ్స్
అండ్ బిహైండ్ ద మిర్రర్స్. సో టాప్ ఆఫ్ ద కబోర్డ్స్ అండ్ బిహైండ్ ద మిర్రర్స్ ఈ స్పారో అన్నవి వాటి యొక్క నెక్స్ట్ని బిల్డ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ పీజియన్. పీజియన్ ఎలా ఉంటుంది? గ్రే అండ్ బ్లషీగా ఉంటుంది. అండ్ ఈ పీజియన్ యొక్క ఫీట్స్ పింక్ ఫీట్స్ ఉంటాయి. సో దాని యొక్క నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్, దాని యొక్క గూడు ఎక్కడ ఉంటుంది? పాడుపడిపోయిన ఇల్లు, పురాతన ఇల్లు, పాత ఇళ్ళలో, ఓల్డ్ బిల్డింగ్స్, డెజర్టెడ్ బిల్డింగ్స్లో పీజియన్ యొక్క హౌసెస్ ఉంటాయి. నౌ డవ్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. డవ్ వైట్ కలర్లో ఉంటుంది. సో దాని యొక్క హౌసెస్ ఎక్కడ ఉంటుందంటే, నెస్ట్ ఎక్కడ పెట్టుకుంటుందంటే థ్రోన్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్. క్యాక్టస్ అంటే ముళ్ళ చెట్టు ఉంటుంది కదా, క్యాక్టస్ ప్లాంట్ మీద అండ్ మెహందీ హెడ్జెస్, గోరింటాకు చెట్ల హెడ్జెస్ మీద ఇది ఒక హౌస్ని బిల్డ్ చేస్తుంది. నౌ సన్బర్డ్ యొక్క నెస్ట్ ఎక్కడ ఉంటుంది? హ్యాంగ్స్ ఫ్రమ్ బ్రాంచెస్ ఆఫ్ ఏ స్మాల్ ట్రీ అండ్ బుషెస్. ఇది చిన్న చిన్న చెట్ల యొక్క బుషెస్ లాస్ట్ ఎండ్న ఇలా హ్యాంగ్ చేసుకొని ఉంటుంది. హ్యావ్ ఏ హెయిర్, గ్రాస్, టైనీ ట్వింగ్స్, డ్రై లీవ్స్, కాటన్స్. దాని యొక్క నెస్ట్లో ఉంటుంది, హెయిర్ ఉంటుంది, గ్రాస్, టిన్ ట్వింగ్స్ ఉంటుంది, డ్రై లీవ్స్, కాటన్స్, ఇవన్నీ సన్ బర్డ్ యొక్క నెస్ట్లో ఉంటుంది. వీవర్ బర్డ్ అంటే గిజిగాడు. సో ఈ వీవర్ బర్డ్లో మెయిల్ బర్డ్ నెస్ట్ని కడుతుంది. ఒక 4-5 నెస్ట్లు కడితే ఫీమేల్ బర్డ్ ఈ నెస్ట్లో, ఈ గూళ్ళలో ఏది దానికి నచ్చిందో ఆ నెస్ట్లో గుడ్లను పెడుతుంది. సో మెయిల్ బర్డ్ ప్రిపేర్స్ నెస్ట్ అండ్ ఫీమేల్ బర్డ్ చూసెస్ ద బెస్ట్ నెస్ట్ అండ్ లే ఎగ్స్. దానికి నచ్చిన ఒక గూడులో, ఒక నెస్ట్లో అవి ఎగ్స్ని లే చేస్తుంది. టైలర్ బర్డ్, దర్జీ పిట్ట. టైలర్ బర్డ్ అంటే యూజెస్ ద షార్ప్ బీక్ టు స్టిచ్ టుగెదర్ 2 లీవ్స్ ఆన్ ఏ బుష్. సో ఈ 2 ఆకులు ఉంటాయి కదా, ఈ 2 సైడ్స్ ఆఫ్ ఆకుల్ని ఇది స్టిచ్ చేసి అందులో ఎగ్స్ని లే చేస్తుంది. సో ఈ 2 సైడ్స్ ఉన్న ఈ లీవ్స్ని ఇది స్టిచ్ చేసి అందులో ఎగ్స్ని ఇది లే చేస్తుంది. ఎవరు? దర్జీ పిట్ట, టైలర్ బర్డ్ యూజెస్ అ షార్ప్ బీక్ టు స్టిచ్ టుగెదర్ 2 లీవ్స్ ఆన్ ఏ బుష్, లే ఎగ్స్ ఇన్ ఫోల్డ్ ఆఫ్ ద లీవ్స్. సో ఇట్లా ఆ 2 లీవ్స్ని కట్టినప్పుడు ఇలా ఫోల్డ్ అవుతుంది కదా, ఫోల్డ్ అయినప్పుడు అందులో ఎగ్స్ని ఇది లే చేస్తుంది. సో ఇది మనం చెప్పుకున్నదైతే. నౌ బార్బిట్ ఆర్ ఏ కాపర్ స్మిత్. సో ఈ నెస్ట్ అనేది ఇన్ ఏ ట్రంక్ బై మేకింగ్ ద హోల్ క్యాన్ బి హర్డ్ ఇన్ సమ్మర్ విత్ టుక్ టుక్ టుక్. సో చెట్టు ఇది, ఈ చెట్టులో ఇది హోల్ చేస్తుంది. చెట్లో హోల్ని మనం వింటాం కదా, అది చెట్టులో దాని యొక్క ముక్కుతో పొడిచి హోల్ చేసి సమ్మర్ సీజన్లో ఆ హోల్ అది ఉంటుంది. ఇది ఎలా పొడుస్తుందంటే టుక్ 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 అని పొడుస్తుంది. సో అలా పొడిచేటప్పుడు టుక్ 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 అని సౌండ్ వస్తుంది. ఫుట్ 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 అనే సౌండ్ జుగాడాలో ఆ వెహికల్, గుజరాత్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే జుగాడా సౌండ్ ఫుట్ 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 అని వస్తుంది. అదే బార్బెట్ చేసే సౌండ్ అనేది టుక్ 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 అనే సౌండ్తో అది చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇండియన్ రాబిన్. ఈ ఇండియన్ రాబిన్ అనేది రోడ్ సైడ్ స్పేస్ బిట్వీన్ స్టోన్స్, రోడ్ సైడ్లో స్టోన్స్ మధ్య అండ్ దెన్ సాఫ్టెస్ట్ నెస్ట్. సో ఇండియన్ రాబిన్ యొక్క నెస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్టెస్ట్ నెస్ట్ వచ్చేసి ఇండియన్ రాబిన్ది. హార్డెస్ట్ నెస్ట్ వచ్చేసి క్రోది. హార్డెస్ట్ నెస్ట్ ఆఫ్ ఏ క్రో. దేర్ మౌత్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. సో ఈ ఇండియన్ రాబిన్స్ యొక్క నోరు మొత్తం లోపల రెడ్ కలర్లో ఉంటుంది. క్రోస్ యొక్క నెస్ట్ వచ్చేసి చాలా హార్డెస్ట్గా ఉంటుంది. సాఫ్టెస్ట్ నెస్ట్ వచ్చేసి ఇండియన్ రాబిన్ది, హార్డెస్ట్ నెస్ట్ వచ్చేసి క్రోస్ది. సో మేడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ప్రతి వస్తువు హార్డ్, ఏ వస్తువైనా ముళ్ళు కానీ అన్ని రకాల వస్తువులతో ఇది యొక్క గూడుని కడుతుంది. అండ్ ఇది గూడు ఎక్కడ పెడుతుందంటే టాప్ ఆఫ్ ద ట్రీ, చెట్టున పైన చాలా పైకి ఇవి దీని యొక్క గూడుని పెడుతుంది. సో ఈ కోయల్ అనేది అసలు నెస్టే కట్టదు. సో కోయల్ ఎగ్స్, క్రోస్ ఎగ్ సిమిలర్గా ఉండడం వల్ల ఇది ఎక్కడైతే దాని యొక్క గూడు పెడుతుందో, నెస్ట్ పెడుతుందో ఆ నెస్ట్లో దాని ఎగ్స్ని వదిలేసి
పెట్టేసి వెళ్ళిపోతుంది. సో డస్ నాట్ మేక్ ఓన్ నెస్ట్, లేస్ ఇన్ ఏ క్రోస్ నెస్ట్. సో ఈ కోకో అనేది సొంతంగా గూడు ఏం కట్టదు, క్రోస్ యొక్క నెస్ట్లోనే దాని ఎగ్స్ని లే చేస్తుంది. సో బర్డ్స్కి ఎనిమీస్ ఎవరు? బర్డ్స్కి ఎనిమీస్ ఏముంటాయి? క్యాట్, ర్యాట్, స్క్వరెల్, స్నేక్స్. సో ఇవన్నీ వాటి యొక్క ఎగ్స్ని తినడానికి వాటి యొక్క ఎనిమీస్. హ్యూమన్స్ వాటి యొక్క ఎనిమీస్ ఎలా అయ్యారు? మనకు ఎక్కడైనా గూడు కనిపిస్తే మనం రాళ్లతో దాన్ని కొడతాం కదా, అదొక సరదా పిల్లలకైతే. సో హ్యూమన్స్ కూడా వాళ్ళకి ఎనిమీస్ కిందకే. సో వాడి చెట్టు మీద కూర్చొని ఉన్నా, మేము కింద కూర్చొని ఉన్నాం, అది చెట్టు పైన ఉందని చెప్పి మనం వాటిని రాళ్లతో కొట్టడం అలా చేస్తాం. కాబట్టి హ్యూమన్స్ కూడా బర్డ్స్ యొక్క ఎనిమీసే. నౌ సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇందులో అయితే ద నెస్ట్ ఓన్లీ టు లే దేర్ ఎగ్స్. ఈ నెస్ట్ అన్నది వాటికి ఎగ్స్ని లే చేయడానికి మాత్రమే. ఆఫ్టర్ వాళ్ళు ఎగ్స్ని దాంట్లో పెట్టి తర్వాత పిల్ల వచ్చాక వాళ్ళు ఆ గూడును వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోతాయి. సో నెస్ట్ ఓన్లీ టు లే దేర్ ఎగ్స్. మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ హ్యావ్ దేర్ ఐస్ ఆన్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ద హెడ్స్. సో ఆ బర్డ్స్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ద హెడ్ వాళ్ళకి ఐస్ ఉంటాయి. సో వాళ్ళు ఎట్ ఏ టైం ఒకేసారి 2 సైడ్స్ వాళ్ళు చూడగలరు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ హ్యావ్ దర్ ఐస్ ఆన్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ద హెడ్ అండ్ దర్ ఐస్ కెన్ ఫోకస్ ఆన్ 2 డిఫరెంట్ థింగ్స్ అట్ ఏ టైం. సో వాళ్ళు ఒక్కసారిగానే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని వాళ్ళు చూడగలరు బికాస్ దే హ్యావ్ ఈదర్ సైడ్ ఆఫ్ ద ఐస్. When they look straight, two sides right. When they look straight ahead, both their eyes focus on the same object. సో వాళ్ళు స్ట్రైట్గా చూసినప్పుడు వాళ్ళ 2 కళ్ళు ఒకే ఆబ్జెక్ట్ని చూస్తాయి. లేకపోతే ఒకేసారి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి 2 డిఫరెంట్ సైడ్స్ చూస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రైట్గా చూస్తారో అప్పుడే వాళ్ళ ఐస్ అన్నవి ఒకే ఆబ్జెక్ట్ మీద సేమ్ ఆబ్జెక్ట్ మీద పడుతుంది. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఐసెస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ కెనాట్ మూవ్. దట్స్ వై ద బర్డ్ హ్యావ్ టు టర్న్ దేర్ హెడ్ టు సీ అరౌండ్. సో చాలా బర్డ్స్లో వారి యొక్క ఐస్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఫ్రంట్కి కొన్ని ఐస్కి ఈగల్స్, ఔల్స్, సో వాటి యొక్క ఐస్ ఫ్రంటే ఉంటాయి. సో అవి సైడ్స్ ఉన్న వాటిని చూడలేవు. అదే పక్కన ఉన్న వాటిని చూడాలంటే వాళ్ళ హెడ్ని రొటేట్ చేసే చూడాలి. సమ్ బర్డ్స్ లైక్ కైట్, ఈగల్, వల్చర్ కెన్ సీ 4 times యాజ్ ఫార్ యాజ్ వీ కెన్ సీ. మనకంటే అవి 4 times బెటర్గా, మనం చూసేదానికంటే 4 times బెటర్గా అవి చూస్తాయి. సమ్ బర్డ్స్ లైక్ కైట్స్, ఈగల్, వల్చర్ కెన్ సీ 4 times యాజ్ ఫార్ యాజ్ వీ కెన్ సీ. These birds can see things from a distance of 8 kilometers what we can see from a distance of 2 meters. మనం 2 meters డిస్టెన్స్లో చూడగలిగిన వస్తువు ఈ బర్డ్స్ అనేవి 8 kilometers దూరం నుంచి చూడగలుగుతాయి. సో దీస్ బర్డ్స్ కెన్ సీ థింగ్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 meters వాట్ వీ కెన్ సీ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 meters. నెక్స్ట్ పాయింట్, ద బర్డ్స్ ఇయర్స్ ఆర్ స్మాల్ హోల్స్ కవర్డ్ విత్ ఫెదర్స్. సో బర్డ్స్కి మనం చూడడానికి ఇయర్స్ అయితే బయటికి కనిపించవు, వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అవి ఫెదర్స్తో కప్పబడి ఉంటాయి, అవే వాటి యొక్క ఇయర్స్ అనమాట. ద స్మాలెస్ట్ మైగ్రేటరీ బర్డ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఆర్టిక్ రీజియన్ టు ఇండియా వచ్చేసి లిటిల్ స్టెంట్. సో ద స్మాలెస్ట్ మైగ్రేటరీ బర్డ్, వలస పక్షుల అతి చిన్నది. The smallest migratory bird to travel from the Arctic region to India is a little stent. The bird have a filtering system in their beak is flamingos. సో బర్డ్స్లో వాటి యొక్క ముక్కులు ఫిల్టరింగ్ సిస్టమ్ ఉండే బర్డ్స్ వచ్చేసి ఫ్లమింగో. నెక్స్ట్ వన్, సైబీరియన్ క్రేన్. దే మైగ్రేట్ ఫ్రమ్ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్. సో వాటికి కోల్డ్ కండిషన్స్ ఎక్కువ పడవు. సో కోల్డ్ పడవు, అందుకని అది వామ్గా ఉండే ప్లేసెస్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. సో ద బ్రీడ్ ఈస్ వార్మ్ ప్లేసెస్ అండ్ ఇవి గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి. సో కొన్నిసారి క్వశ్చన్స్లో సైబ్రేనిక్ క్రేన్స్ ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతాయి అంటారు, కానీ ఇవి గుంపులో సమూహంలో ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ ఇవి అంతరించిపోయే జాతులలో ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఇవి చాలా డేంజర్లో ఉన్నాయని అర్థం. సో నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్, ద ఎగ్రెట్ అండ్ ద బఫెలో హ్యావ్ ఏ సింబాలిక్ రిలేషన్షిప్. సో మనం తెలుసు కదా, మనం ఒక బఫెలో ఉంటుంది, బఫెలో మీద ఒక బర్డ్ ఉంటుంది, అది దాన్ని పొడిసే దానంతా తింటూ ఉంటుంది కదా. సో అది హెల్పింగ్ ద సింబాలిక్ రిలేషన్షిప్ అనమాట. బఫెలో యొక్క హెడ్లో చాలా పురుగులు ఉంటాయి. సో అవి దాని యొక్క ఫీడింగ్ అవుతుంది, దానికి హెల్ప్ చేసి ఉన్నట్టు ఉంటుంది. సో అది పొడిచి అది ఆ పురుగులన్నీ అది తినేసి దాని యొక్క రిలీఫ్ ఇస్తుంది. సో దానికి ఉండేది ఏంటంటే ద ఎగ్రెట్ అండ్ ద బఫెలోస్ హ్యావ్ ఏ సింబాటిక్ రిలేషన్షిప్. అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ద మైనా మూవ్స్ హర్ హెడ్ బ్యాక్ అండ్ ఫోర్త్. మైనా మూవ్స్ హర్ నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ జర్క్. ఒక్కసారిగా దాని నెక్ని ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి ఒక జర్క్తో ముందుకి చేయగలదు. సో ఏ బర్డ్ని జర్క్ ఇస్తుంది? నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ జర్క్ మైనా ఇస్తుంది. సో ఈ ఔల్ రొటేట్స్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. ఈ బర్డ్ అన్నది దాని యొక్క నెక్ని రొటేట్ వెనక్కి 270 degrees, ఆల్మోస్ట్ 270 degrees వరకు ఇది దాని యొక్క నెక్ని బ్యాక్కి చేయగలుగుతుంది. సో బికాస్ దీన్ని ఐస్ ఫ్రంట్ ఉంటాయి. సో మనం ఇందాక చెప్పాం, బర్డ్స్కి ఐస్ ఫ్రంట్ ఉన్న బర్డ్స్ సైడ్ ఉన్న వాటిని చూడాలంటే అవి వాటి హెడ్ని రొటేట్ చేయాలని విన్నాం. సో అలాగే ద ఔల్ రొటేట్స్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్, ఆల్మోస్ట్ 270 degrees వరకు ఈ ఔల్ తన నెక్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో నౌ యానిమల్స్ గురించి చెప్పుకుందాం. యానిమల్స్ కెనాట్ సీ యాజ్ మెనీ కలర్స్ యాజ్ వీ కెన్. సో యానిమల్స్ అన్నవి మనం ఎన్ని కలర్స్ అయితే చూడగలమో అన్ని కలర్స్ యానిమల్స్ చూడలేవు. సో యానిమల్స్ దట్ ఆర్ అవేక్ ఇన్ ద డే టైమ్ కెన్ సీ సమ్ కలర్స్. ఏ యానిమల్స్ అయితే మార్నింగ్ టైంలో మేల్కొని ఉంటాయో అవి మాత్రమే కొన్ని కలర్స్, మనం చూసే అన్ని కలర్స్ కాదు కానీ కొన్ని కలర్స్ మాత్రం అవి చూడగలవు. And those animals that are awake at night can see things only in a black and white colors. నైట్ టైం ఉండే యానిమల్స్ కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలవు, వేరే ఏ కలర్స్ని అవి చూడలేవు. నెక్స్ట్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆన్ ద యానిమల్స్ ఆర్ డ్యూ టు దేర్ హెయిర్ ఆన్ దేర్ స్కిన్. సో వాటి యొక్క హెయిర్ అంటే మనం టైగర్ని చూస్తాం, అవి బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో, జీబ్రా ఉంటుంది అది బ్లాక్ అండ్ వైట్ కలర్లో చారలుగా ప్యాటర్న్స్ అంటే చారలుగా ఉంటాయి కదా. సో ఆ కలర్ అన్నది, ఆ హెయిర్కి ఆ కలర్ అన్నది వాళ్ళ యొక్క స్కిన్ ద్వారా వస్తుంది. ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆన్ ద యానిమల్స్ ఆర్ డ్యూ టు దేర్ హెయిర్ ఆన్ దేర్ స్కిన్. నవ్ ఎలిఫెంట్స్ గురించి చెప్పాలంటే ఎలిఫెంట్స్ హ్యావ్ ఏ ఫ్యాన్ లైక్ ఇయర్స్ అనమాట. సో ద ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద హర్డ్. సో ఒక ఎలిఫెంట్స్ గుంపులో మెయిల్ ఎలిఫెంట్స్ అన్నవి తక్కువగా ఉంటాయి. మెయిల్ ఎలిఫెంట్స్ అన్నవి అసలు ఉండవు. సో ఆ గుంపులో ఏ ఆడ ఎలిఫెంట్ అయితే ఓల్డెస్ట్ పెద్దదిగా ఉంటుందో అది మాత్రమే ఆ గుంపుకి హెడ్గా ఉంటుంది. సో దేర్ ఈజ్ నో మేల్ ఎలిఫెంట్స్ ఇన్ ద హర్డ్, దే లెఫ్ట్ యాజ్ దే టర్న్ 14 or 15 years. సో వాటికి 14 నుంచి 15 years వచ్చే వరకు అవి ఆ గుంపును వదిలేసి వెళ్ళిపోతాయి. An adult elephant can eat up to 100 kgs of leaves and twigs in one day. సో ఒక ఎలిఫెంట్ ఒక రోజుకి 100 kgల లీవ్స్ని, ట్వింగ్స్ని, ఆకుల్ని, కొమ్మల్ని తినగలదు. ఎప్పుడు ఒక్క రోజుకి 1 డేకి 100 kgs ఆఫ్ లీవ్స్ అండ్ ట్వింగ్స్ ఇన్ 1 day అవి తినగలదు. నెక్స్ట్ పాయింట్, 3 months ఎలిఫెంట్ వెయిట్ ఈజ్ 200 kgs. 3 months ఆఫ్ ఎలిఫెంట్స్ వెయిట్ వచ్చేసి 200 kgs. ఈ 2 points ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. సో మనం ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే, అన్ అడల్ట్ ఎలిఫెంట్ కెన్ ఈట్ అప్ టు 200 kgs. ఈ 100 ప్లేస్లో 200 kgs అని ఇచ్చారు. అండ్ 3 months ఆఫ్ ఎలిఫెంట్ వెయిట్ వచ్చేసి 100 kgs అని ఇచ్చాడు. సో మనం లెసన్ చదువుకునేటప్పుడు 100 kgs చూసాం, 200 kgs చూసాం. సో ఏబి కరెక్ట్, సిడి కరెక్ట్ అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి. సో అందుకే ఒకసారి మనం నీట్గా చదువుకోవాలి, ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సో ఒక ఎలిఫెంట్ ఒక రోజుకి 100 kgల ఫుడ్ని తీసుకుంటుంది, లీవ్స్ అండ్ ట్వింగ్స్ని. 3 months ఆఫ్ ఎలిఫెంట్స్ వెయిట్ వచ్చేసి 200 kgs ఉంటుంది. ఎలిఫెంట్స్ స్లీప్స్ ఫర్ only 2 to 4 hours a day.
24 అవర్స్లో అవి 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే నిద్రపోతాయి. చాలా తక్కువ టైం అవి నిద్రపోతాయి. దేర్ ఆర్ 10 to 12 ఫీమేల్ ఎలిఫెంట్స్ అండ్ యంగ్ వన్స్ ఇన్ హర్డ్. సో మెయిల్ ఎలిఫెంట్స్ అన్నవి హర్డ్లో ఉండవు. ఓన్లీ ఫీమేల్ అండ్ యంగ్ చిన్న పిల్లలు అండ్ ఫీమేల్ ఎలిఫెంట్స్ మాత్రమే హర్డ్లో ఆ గుంపులో ఉంటాయి. The elephant likes to play in mud because the mud keeps their body and skin cool. సో ఈ ఎలిఫెంట్స్కి మడ్లో ఆడుకోవాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది వాటి యొక్క స్కిన్ని కూల్గా ఉంచుతాయి. కాబట్టి ఈ ఎలిఫెంట్స్ ప్లే ఇన్ మడ్ బికాస్ ద మడ్ కీప్స్ ద బాడీ అండ్ స్కిన్ కూల్. టైగర్స్కి చెప్పాం కదా, ప్యాటర్న్ అన్నది హెయిర్ ఆన్ ద స్కిన్ వల్ల అలా ప్యాటర్న్స్ వస్తాయి. నెక్స్ట్, ఏ టైగర్ కెన్ సీ 6 times బెటర్ ఎట్ నైట్ దెన్ మోస్ట్ ఆఫ్ అస్. మనకంటే 6 times బెటర్గా నైట్ టైంలో టైగర్ అన్నది చూడగలదు. 4 times చూసేవి బర్డ్స్, 6 times చూసేది టైగర్. ఏ టైగర్ కెన్ సీ 6 times బెటర్ దెన్ నైట్ మోస్ట్ ఆఫ్ అస్. ద విస్కర్స్ అంటే మీసాలు. విస్కర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ కెన్ సెన్స్ ద మూమెంటమ్ ఆర్ వైబ్రేషన్ ఇన్ ద ఎయిర్. The ears help the tiger can move in different directions and his helps to catch him the sound from the round. ది యొక్క మీసాలు అన్నవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, వైబ్రేషన్లో ఎయిర్స్ని కూడా అవి కనబెట్టగలవు. దీని ఇయర్స్ అన్నవి కెన్ మూవ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్స్. దిస్ హెల్ప్స్ టు క్యాచ్ హిమ్ ద సౌండ్ ఆఫ్ ఆల్ అరౌండ్. సో ఈ టైగర్స్ యొక్క ఇయర్స్ రౌండ్గా సౌండ్స్ని వినగలవు. ఎయిర్ వచ్చే గాలిని కానీ జంతువులను కానీ వచ్చే శబ్దాన్ని కూడా ఇది డిఫర్ చేయగలవు. ద ఇయర్స్ హెల్ప్ ద టైగర్స్ కెన్ మూవ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ అండ్ దిస్ హెల్ప్స్ టు క్యాచ్ ఇన్ ద సౌండ్స్ ఫర్ ఆల్ అరౌండ్. దే హెల్ప్ ద టైగర్ మూవ్ ఇన్ ద డార్క్ అండ్ ఫైండ్ ఇట్స్ ప్రే. తన యొక్క ఆహారాన్ని కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ ఎ టైగర్ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రస్లింగ్ ఆఫ్ ద లీవ్స్ అండ్ సౌండ్ ఆఫ్ ద యానిమల్ మూవ్ ఆన్ ద గ్రాస్. సో ఎంత షార్ప్గా ఉంటాయంటే వాటి యొక్క వినికిడి, హియరింగ్ అన్నది. సో అది గాలి వల్ల ఊగే లీవ్సా లేకపోతే ఒక యానిమల్ కదిలే యొక్క శబ్దం అన్నది అది డిఫర్ చేయగలవు. ద టైగర్ మేక్స్ డిఫరెంట్ సౌండ్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్. సో టైగర్ అనేవి డిఫరెంట్, దానికి కోపం వచ్చినప్పుడు, యాంగర్ వచ్చినప్పుడు పెద్దగా రోర్ చేయడము, లేకపోతే కాల్ అవుట్ ద టైగరస్ని పిలిచేదానికి డిఫరెన్స్ని అది చూపిస్తుంది. ఇట్స్ రోర్ కెన్ బి హర్డ్ అప్ టు 3 kilometers అవే. దాని యొక్క రోర్ మనకు 3 kilometers వరకు వినిపిస్తుంది. అండ్ ద టైగర్ మేక్స్ దేర్ ఏరియా విత్ దేర్ యూరిన్ స్మెల్. ఈ ఒక టైగర్ ఉండే ప్లేస్కి మరొక టైగర్ వెళ్ళదు. సో ఆ డిఫరెన్స్ అనేవి అది వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటే వాటి యొక్క యూరిన్ స్మెల్తో ఒకరి ప్లేస్లోకి ఇంకొక టైగర్ అన్నది వెళ్ళదు. ద టైగర్స్ మేక్స్ దేర్ ఏరియా విత్ దేర్ యూరిన్ స్మెల్. అండ్ స్లాత్ అనదర్ యానిమల్. స్లాత్ లుక్స్ లైక్ అ బియర్ బట్ నాట్. అది చూడడానికి బియర్ లాగే ఉంటుంది కానీ బియర్ అయితే కాదు. అండ్ ఇది 24 hours 17 hours స్లీప్ వైల్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ద ట్రీ బ్రాంచెస్ అండ్ ఈట్ సమ్ సేమ్ ట్రీ లీవ్స్. సో ఇది రోజుకి 17 గంటలు నిద్రపోతుంది. ఎలా అంటే తల కిందకి కాళ్ళు పైకి ఆ బ్రాంచ్ని కాళ్ళతో పట్టుకొని తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకొని పడుకుంటుంది. అండ్ అవే చెట్టు యొక్క ఆకులను తిని జీవిస్తుంది. సో ఈ స్లోత్ అన్నవి 40 years, వాటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 40 years. సో ఈ 40 yearsలో అవి మ్యాక్సిమం 8 trees అవే చెట్ల ఆకులు తిని అవే చెట్ల దగ్గర పడుకుంటుంది. సో మొత్తం వాళ్ళ 80 years టైంలో వాళ్ళు మొత్తం 8 trees అవి తినగలుగుతాయి, 80 trees అవి ట్రావెల్ చేయగలుగుతాం. వన్స్ ఎ వీక్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ అండ్ రిలీఫ్స్. సో వారానికి ఒకసారి అది ఆ చెట్టు దిగొచ్చి వాటి యొక్క నీడ్స్ని అండ్ రిలీఫ్స్ని చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్, సో డాగ్ వచ్చేసి మేక్స్ అవుట్ దేర్ ఓన్ ఏరియా ఆన్ ద రోడ్ విత్ స్మెల్స్ ఆఫ్ యూరిన్ అండ్ పాటీ. సో ఈ డాగ్స్ కూడా వేరే డాగ్ వచ్చినప్పుడు అది అరుస్తుంది కదా, అది దానికి ఎలా తెలుస్తుందంటే వాటి యొక్క యూరిన్ స్మెల్ అండ్ పాటీ వల్ల వాళ్ళ యొక్క రోడ్ని, వాడి యొక్క మార్క్ని అవి చేసుకుంటాయి. నెక్స్ట్ వన్, డేంజర్ టు ద యానిమల్స్.
డేంజర్స్ టు ద యానిమల్స్ అంటే elephants are killed for their task and rhinoceros for its horn, tiger, crocodiles and snakes for their skin, and musk deer are killed just to make a little scent from its musk. అండ్ సో ఇవేంటంటే ఎలిఫెంట్స్ని వాళ్ళ యొక్క టస్క్ కోసం, రైన్ వాటి యొక్క హారన్ కోసం, టైగర్ కానీ క్రొకోడైల్ కానీ స్నేక్స్ని కానీ వాళ్ళ యొక్క చర్మం, వాళ్ళ యొక్క స్కిన్స్ కోసం కానీ, ముస్క్ డియర్ ఉంటుంది, వాటి నుంచి ఒక లిటిల్ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ లిటిల్ సెంట్ ఫర్ ఇట్స్ ముస్క్. And some birds and animals have a different sounds for different situations, such as for dangers. సో మనకు తెలిసిందే కదా, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా డేంజరస్ జరిగేటప్పుడు వాటి ముందే తెలుస్తాయని మనం తెలిసిందే. సో అలాగే సునామీ వచ్చేటప్పుడు ఇన్ డిసెంబర్ 2004లో ట్రైబ్స్ ఉండేవాళ్ళు, అండమాన్ ఐలాండ్లో ట్రైబ్స్ ఉండేవాళ్ళు ఫారెస్ట్లో. సో దే నోటీస్డ్ యానిమల్స్ బిహేవింగ్ డిఫరెంట్ మేనర్. వాళ్ళు యానిమల్స్ని డిఫరెంట్ బిహేవియర్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఏదో జరగబోతుంది, దే గెస్డ్ సమ్ డేంజరస్, సో దే మూవ్డ్ అవే టు సేఫ్ ప్లేస్. ఏదో జరగబోతుంది, అందుకనే ఈ యానిమల్స్ అన్నీ డిఫాల్ట్గా బిహేవ్ చేస్తున్నాయి. అక్కడున్న యానిమల్స్ అరవడం, సముద్రంలో నుంచి ఈ ఫిషెస్ ఎగిరి పడడం, సో అవి సెన్స్ చేయగలవు. సో దే మూవ్డ్ అవే టు ద సేఫ్ ప్లేస్. సో వాళ్ళు అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ సూన్ హిట్ బై ద సునామీ. సో అక్కడ సునామీ వచ్చి కొట్టుకుపోయినా ఎవరికి అని ప్రాణ నష్టం అయితే జరగలేదు, బికాజ్ ఆఫ్ యానిమల్స్ చేసిన డిఫరెంట్ మేనర్ వల్లే వాళ్ళు అక్కడి నుంచి ఏదో జరగబోతుంది, ఏదో ప్రమాదం రాబోతుంది అని వాళ్ళు సెన్స్ చేసి ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 2004లో అండమాన్ ఐలాండ్లో జరిగింది. Now, fishes give alarm calls by electric signals. If fishes gives alarm call by electric signal, dolphin also make different sounds to give message to each other. So, dolphin also make different sounds to give message to each other. Many animals have a special language of their own. Molting అంటే bird loses their feather at a certain time. సో ఈ బర్డ్స్ వాటి యొక్క రెక్కల్ని లాసెస్ దేర్ ఫెదర్ అట్ ఏ సర్టెన్ టైంని ఏమంటారు, మౌల్టింగ్ అంటారు. హైబ్రినేషన్, వెన్ అన్ యానిమల్ స్లోస్ ఇట్స్ హార్ట్ బీట్ టు సేవ్ ఎనర్జీ అండ్ సర్వైవ్ ద వింటర్ వితౌట్ ఈటింగ్ మచ్. సో యానిమల్స్ వాటి యొక్క హార్ట్ రేట్ని సేవ్ చేసుకోవడానికి స్లోగా, వింటర్ వితౌట్ ఈటింగ్ మచ్. ద హైబ్రినేషన్ అంటే వెన్ యానిమల్స్ స్లోస్ ఇట్స్ హార్ట్ రేట్ టు సేవ్ ఎనర్జీ అండ్ సర్వైవ్ ద వింటర్ వితౌట్ ఈటింగ్ మచ్. సో ఇక్కడ ఏంటంటే యానిమల్స్ అవి ఎంతసేపు వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ మీ మైండ్లో నోట్ అయిపోయి ఉండాలి. సో యానిమల్స్ అండ్ స్లీపింగ్ అవర్స్. పైథాన్ 18 గంటలు 18 అవర్స్ పడుకుంటుంది. క్యాట్ పిల్లి వచ్చేసి 12 అవర్స్ పడుకుంటుంది. ఒక 24 అవర్స్లో 12 అవర్స్ పిల్లి పడుకుంటుంది. అండ్ జిరాఫ్ వచ్చేసి 2 అవర్స్. పాపం ఇంత పెద్ద బాడీ ఉన్నా అది 2 అవర్స్ మాత్రమే పడుకుంటుందంట. సో జిరాఫీ వచ్చేసి 2 అవర్స్, కౌ వచ్చేసి 4 అవర్స్, ఎలిఫెంట్ వచ్చేసి 2 to 4 అవర్స్ మాత్రమే పడుకుంటుంది. స్లోత్ లుక్స్ లైక్ అ బియర్, ఇది 17 అవర్స్ పడుకుంటుంది. టైగర్ వచ్చేసి 16 అవర్స్. లిజర్డ్ వచ్చేసి 24 అవర్స్. వింటర్లో 24 అవర్స్ అది నిద్రలోకి వెళ్తుందని చెప్తున్నారు. అండ్ లిజర్డ్స్ ఆర్ కాల్డ్ లిటిల్ డైనోసారస్ ఆఫ్ ఎ న్యూ ఎరా. నౌ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో దీని నుంచి కూడా కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా వచ్చేసి జిమ్ కార్బెట్ వచ్చేసి ఉత్తరాఖండ్, గిర్ వచ్చేసి గుజరాత్. జిమ్ కార్బెట్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ గిర్ ఇన్ గుజరాత్. నౌ కాజీరంగా వచ్చేసి అస్సాం. రాంథంబోర్ వచ్చేసి రాజస్థాన్. ఘన్ వచ్చేసి రాజస్థాన్లో భారత్పూర్ డిస్ట్రిక్ట్లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది. నా స్నేక్స్ గురించి చెప్పుకుందాం. స్నేక్స్ చాంబర్ స్టోరీ ఉంది, దీని కల్బేలియా. ద స్నేక్స్ ఆర్ డెఫ్ అండ్ దే ఓన్లీ ఫీల్ వైబ్రేషన్ ఆన్ ద గ్రౌండ్. పాములకు చెవులు అయితే వినిపించవు.
పాములకు చెవులు వినిపించవు, అది ఒక నేల గ్రౌండ్ యొక్క వైబ్రేషన్ మాత్రమే ఫీల్ అవుతాయని చెప్తుంది. నెక్స్ట్, సపేరియాస్ ఆర్ ఆల్సో కాల్డ్ కల్బేలియాస్. సో మన లెసన్ వచ్చేసి కల్బేలియాస్, స్నేక్ చాంబర్ స్టోరీ కల్బేలియాస్ గురించి ఉంది. సో సపేరియాస్ ఆర్ ఆల్సో కాల్డ్ కల్బేలియాస్. రికగ్నైజ్ ఏ స్నేక్ బైట్ బై ఇట్స్ బైట్ మార్క్స్. వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే పాము కాటును చూడంగానే ఏ పాము కరిచింది, ఏ పాము యొక్క కాటు అన్నది వాళ్ళు గుర్తుపట్టగలరు. రికగ్నైజ్ ఏ స్నేక్ బైట్ బై ఇట్స్ బైట్ మార్క్స్. Kalbelia's traditional occupation is catching snakes and trading snakes venom. సో వాళ్ళ యొక్క ట్రెడిషన్ వచ్చేసి పాములు పట్టడం. సో కల్బేలియాస్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఇస్ క్యాచింగ్ స్నేక్స్ అండ్ ట్రేడింగ్ స్నేక్ వెనమ్. దే నెవర్ కిల్డ్ ఎనీ స్నేక్. వాళ్ళు ఏ ఒక్క స్నేక్ని కూడా కిల్ చేయలేరు, ఎందుకంటే అదే వాళ్ళ యొక్క జీవనోపాధి కాబట్టి. దే పాసెస్ ఫర్ వన్ జనరేషన్ టు అనదర్. సో వాళ్ళు ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి ఈ స్నేక్స్ అనేవి వాళ్ళు పాస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క పిల్లల మ్యారేజెస్ కూడా గిఫ్ట్ కింద స్నేక్స్నే ఇస్తారు. సో మీకు ఎవరికైనా కావాలా? గిఫ్ట్ టు దేర్ డాటర్స్ వెన్ దే గెట్ మ్యారీడ్. సో వాళ్ళ యొక్క పిల్లల మ్యారేజ్లు కూడా వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారంట. ఈసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉంటే బర్త్డే గిఫ్ట్కి స్నేక్స్ ఇవ్వండి. గిఫ్ట్ టు దేర్ డాటర్స్ వెన్ దే గెట్ మ్యారీడ్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ బీన్ పార్టీ, బీన్, తంబా, ఖంజరీ అండ్ ఢోల్. సో వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేస్తారంటే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ బీన్ పార్టీస్ ఆఫ్ బీన్, తుంబా, ఖంజరీ అండ్ ఢోల్. ఎక్సెప్ట్ ఢోల్, ఒక ఢోల్ తప్ప, ఎక్సెప్ట్ ఢోల్, అదర్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బీన్, తుంబా, కంజరీ ఆర్ మేడ్ ఫ్రమ్ డ్రైడ్ గ్రౌండ్. సో ఈ మూడు, సో బీన్, తుంబా, కంజరీ అండ్ ఢోల్, కంజరీ, ఈ మూడు మాత్రం డ్రైడ్ గ్రౌండ్తో చేశారు, ఈ ఢోల్ తప్ప. అండ్ కల్బేలియా డ్యాన్స్. సో కల్బేలియా డ్యాన్స్ వస్తుంది. ఈ డ్యాన్స్లో వాళ్ళు పాములాగా డ్యాన్స్ వేస్తారు. సో కల్బేలియా డ్యాన్స్ వచ్చే ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్. కల్బేలియా డ్యాన్స్ వచ్చేసి ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్, ద స్నేక్ చాంబర్స్ కలెక్ట్ ఆర్ మేక్ మెనీ మెడిసిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్లాంట్ విచ్ దే ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్. సో ద స్నేక్ చాంబర్స్ కలెక్ట్, మేక్ మెనీ మెడిసిన్, చాలా రకాలైన మెడిసిన్స్ అక్కడ వాళ్ళ యొక్క ఫారెస్ట్లో ప్లాంట్స్ నుంచి మెడిసిన్ అనేది వాళ్ళు తయారు కూడా చేస్తారు. Now, farmers are snakes to eat. Farmer use snakes to eat rats. ఎందుకంటే ఈ ర్యాట్స్ వాటి యొక్క ఫామ్ని అంతా తినేస్తాయి కాబట్టి ఈ స్నేక్స్ ఆ ర్యాట్స్ని తినేసి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తుంది. అందుకే స్నేక్స్ని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్ అన్నారు. ఎర్త్ వార్మ్స్ని కూడా ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్ అంటారు. సో స్నేక్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్. ఏ స్నేక్ హ్యాస్ ఏ 2 hollow things, fangs. సో ఏ స్నేక్ హ్యాస్ 2 hollow teeth, వాటినే ఫ్యాంగ్స్ అంటారు. ఆ 2 teethsలోనే మనకు పాయిజన్ అన్నది ఉంటుంది. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. స్నేక్ హ్యాస్ ఏ 2 hollow teeth, దాన్నే ఫ్యాంగ్స్ అంటాం. సో దాంట్లోనే పాయిజన్ అన్నది ఉంటుంది. ద మెడిసిన్ టు ప్రివెంట్ అస్ ఫ్రమ్ ద స్నేక్ పాయిజనస్ ఆర్ నోన్ యాజ్ ఏ యాంటీవెనమ్ ఆర్ యాంటీసిరా అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్. సో పాము కాటి యొక్క మందుని మనం యాంటీవెనమ్ అని, యాంటీసిరస్ అని అంటాం. ఈ మందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. ఈ మందు కూడా స్నేక్స్ నుంచే తయారు చేస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నాగగుంపన్ is a design of this kind are used in rangoli, embroidery and as well decoration in Gujarat, Saurashtra and South India. So Nagagumpan ane designs of these kinds are used in rangoli, embroidery and as well as decoration in the Gujarat, Saurashtra and South India. Next, last point of part 1, EVS part 1 lo idi last point. Only 4 types of snakes are poisonous in India. మన ఇండియాలో 4 types of poisonous, very poisonous snake in India అంటే, ఫస్ట్ వన్ కోబ్రా, సెకండ్ వన్ కామన్ కెరైటా, థర్డ్ వన్ రెసిల్ వైపర్. దీన్నే డుబయ్యా అని కూడా పిలుస్తారు. రెసిల్ వైపర్నే డుబయ్యా అని కూడా, అనదర్ నేమ్ వచ్చేసి డుబయ్యా. నెక్స్ట్ వన్ సాస్కేల్డ్ వైపర్ అదర్ నేమ్ వచ్చేసి అఫేలియా. సో మన ఇండియాలో 4 పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. సో ఒకటి కోబ్రా, రెండోది కామన్ కెరేటా, థర్డ్ వన్ రసల్ వైపర్ అదర్ నేమ్ వచ్చేసి
డుబయ్యా. నెక్స్ట్ వన్ ఫోర్త్ వచ్చేసి సా స్కేల్డ్ వైపర్, దీన్నే అఫీలియా అంటాం. సో ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఈ పార్ట్ 1లో మనం 102 పాయింట్స్ చూసాం. రేపు నెక్స్ట్ వీడియో కంటిన్యూ, నెక్స్ట్ పార్ట్ చూద్దాం.